హాయ్ హలో నమస్తే. ఈరోజైతే నేను చింత చిగురు ఎండు చేపలతో అయితే కర్రీ చేస్తున్నా. ఇదైతే చింత చిగురు మా ఇంట్లో ఉన్న చెట్టుకే తీసుకున్నానమాట. ఈ చింత చిగురు ఈ టైంలో కూడా ఉందా అని అనుకుంటారు కదా, ఇంకా ఈ టైంలో కూడా ఉందండి. అది తెంపుతూ ఉంటే వస్తూ ఉంది. చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా మనం ఎంత తెంపుతూ ఉంటామో అంత వస్తుంటదనమాట. వదిలేస్తే ఇంకా అలాగే అయిపోతది. అందుకే నేను ప్రతిసారి అది వచ్చిన ప్రతిసారి తెంపి పెట్టుకుంటా. బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా. ఇంకా కావాలన్నప్పుడు ఇంకా పప్పులో గానీ, కర్రీ కానీ చేసుకుంటా. ఆనియన్ చింత చిగురు కూడా చాలా అంటే చాలా బావుంటది. ఇంక అందుకే అది చింత చిగురొస్తే ఇంకా మనం చెట్టు నుంచి తీసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటా అనమాట. అవసరమైనప్పుడు వాడుకుంటా. ఇది టౌన్‌లలో మనకెక్కువ దొరకదు కదా! అందుకోసమని ఇంకా నేనైతే అది ఇగురొచ్చిన ప్రతిసారి నేనైతే తెంపుకుంటా అనమాట. నాకు చాలా ఇష్టం చింత చిగురు. ఈ చింత చిగురైతే ఎండు చేపలు, ఎగ్గు ఇంకా బావుంటదనమాట. ఉట్టి ఆనియన్సు చింత చిగురు చేసినా కూడా బావుంటది. పప్పులో చేసినా బావుంటది. అందుకోసమని నేనైతే ప్రతిసారి చింత చిగురైతే అట్లా పోనీయను. ఇంక ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఎండు చేపలేస్తున్నా. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా కదా! ఈ ఎండు చేపలనేదైతే మా అమ్మ మా ఊర్లో చెరువులో పడుతుంటే ఎండాకాలం తీసుకొచ్చి వాటిని బాగా క్లీన్ చేసి ఎండబెట్టింది. ఇంకా ఎండబెట్టి స్టోర్ చేసిందనమాట. ఈ మధ్య నా దగ్గరికొచ్చినప్పుడు నా కోసమని తీసుకొనొచ్చింది ఈ ఎండు చేపలు. ఇంకా అవి చింత చిగురు గోంగూరలో అయితే ఇంకా బావుంటదని చెప్పి చింత చిగురులో అయితే ఇంకా కాంబినేషన్ బావుంటది కదా అని వండుతున్నా నేను ఈరోజు. ఇదైతే మా పిల్లలు ఫిష్ అయితే తినరు. ఇంకా వాళ్ళ కోసమని ఇంకా వేరే కర్రీ చేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్‌లు పెట్టేసా. వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక ఇదైతే నేను నాకు మధ్యాహ్నం లంచ్ కోసమని చేస్తున్నా. ఇంకా వేయించి పక్కన పెట్టుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకున్నా. ఇంకా కొద్దిగా నానతాయి కదా! అది ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవచ్చని ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు అవి వేసుకొని ఇవి 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనం వేయించుకున్న ఫిష్ ముక్కలు 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇంక ఇలా ఆయిల్‌లో అయితే వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది మనం వాటర్‌లో ఏసి పెట్టుకున్నాం కదా ముందే. ఇవైతే వాటర్‌లో కడిగినప్పుడు ఆ వాటర్ అనేది పీలుస్తాయి కదా! నీచు వాసన అనేది ఎక్కువగా వస్తది. అందుకోసమని మనం డైరెక్ట్ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఇంక ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ నీచు వాసన కూడా రాదు మనకు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. చూడండి ఇంకా ఇవైతే ఫిష్ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇంకా ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అవి ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా! ఇంకా ఈరోజైతే కరివేపాకు లేదు. ఇంకా వర్షం పడుతుంది కదా! ఇంకా అందుకోసమని కరివేపాకైతే తీసుకురాలేదనమాట బయటికెళ్ళి మా సారు. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసుకున్నా. ఇవి యాడ్ చేసుకొని ఉల్లిపాయలనేది ఇంకా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫిష్ కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఆ నీచు వాసన అనేది ఉండదు. టేస్ట్ కూడా ఈ అల్లం వెల్లుల్లి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తది కదా! ఆ ఫ్లేవర్ అనేది వచ్చేటప్పుడు ఇంకా మనం ఉప్పు, కారం అయి అయితే వేసుకోవాలి. ఇంక ఇది కలిపిన తర్వాత 2 నిమిషాలు అలా మూత పెట్టి ఇంకా ఉడికిస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా మనకు తెలుస్తుంటది కదా! ఇప్పుడైతే మన కర్రీకి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇది చింత చిగురు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం అయితే అది పులుపు ఉంటది కదా! కొంచెం ఎక్కువగానే పడతదనమాట అన్ని కర్రీస్ కంటే. ఇంకా ఇప్పుడు అయితే 2 నిమిషాల కారం అనేది ఆ ముక్కలకు పట్టి ఉడికిన తర్వాత ఇంకిప్పుడైతే ఆ చింత చిగురు అనేది మనం యాడ్ చేసుకోవాలనమాట. ఆ చింత చిగురు కూడా ఆ చెట్టు మీద ఉన్నప్పుడు డస్టు, దోమలు అవి వాలుతుంటాయి గదా! అది నీట్‌గా చూసుకోవాలి. మన ఇప్పుడు వర్షాకాలం గదా! ఏమన్నా పురుగులు అవి గూడా ఉంటాయి మనకు ఆకుకూరలకున్నట్టే. ఇంకా అవి నీట్‌గా చూసుకొని ఇంక వాటర్‌లో అయితే క్లీన్ చేసుకోవాలనమాట. శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇంకా చింత చిగురైతే చాలామందైతే కడగరు పులుపనేది పోతదని. డైరెక్ట్ చెట్టు నుంచి తీసుకొని అలాగే వేస్తారు. అలా వేయొద్దు. నేనైతే డైరెక్ట్ చూస్తా గదా! అయినా నేను ప్రతి ఆకుకూరైనా ఏదైనా గదా కడిగిన తర్వాతే వేస్తా. చాలామందైతే చింత చిగురు అస్సలు కడగట్లేరు. నేను చాలా జూషా వీడియోస్‌లలో. ఇంకా ఇప్పుడైతే ఎండు చేపలనేది ఇంకా కొంచెం గట్టిగా ఉంటాయి కదా! అందువల్ల కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని కర్రీకి తగినంత ఉప్పు, ధనియా పౌడర్ ఇవన్నీ ఏసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాలైతే అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా ఉడికించుకుంటే ఈ చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోతది. చూడండి ఎంత బావుందో చింత చిగురు కర్రీ అయితే. చింత చిగురు, ఎండు చేపలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. ఇక తినని అది చేపల వాసన ఛీ అనేవాళ్ళు గూడా ఒకసారి తింటే రెండోసారి కూడా అడిగి తింటారనమాట. అంత టేస్ట్ ఉంటది. ఇంకా ఇప్పుడైతే లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే దోస కోసమని పిల్లలు వచ్చే హడావుడిలో మర్చిపోతా అని చెప్పి ఇంకా దోసకైతే నానబెట్టుకుంటున్నా.
ఇంకా 2, 3 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలనమాట. ఇవి జొన్నలు, బియ్యము, ఇంకా మినపగుళ్ళు ఇవైతే పిల్లలు సాయంత్రం వచ్చాక స్నాక్స్ కోసమని మొలకలు కట్టా. ఇంకా అవి తింటారని చెప్పి, ఇంకా అవి వద్దని చెప్పి ఇంకా పాప్‌కార్న్ కూడా చేయమన్నారు. పాప్‌కార్న్ చేశా. ఇవి, అవి 2 తిన్నారు. బాయ్ ఫ్రెండ్స్.